నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నేడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు కేవలం మండలంలో వైసీపీ మెజారిటీ నాయకులు ఉన్నారన్న కక్షతో మండల స్థాయి అధికారులను బెదిరిస్తూ మండల అభివృద్ధి పనులను చేపట్టకుండా అడ్డుకుంటున్నారని, గోస్పాడు మండల అభివృద్ధిని మంత్రి అడ్డుకోవడం సరైంది కాదని ఎంపీపీ ఆర్థర్ సైమన్ ఆరోపించారు. గోస్పాడు మండల నాయకులపై, మాజీ ఎమ్మెల్యేపై అనవసర వ్యాఖ్యలు చేస్తూ అసత్యపు ఆరోపణలు చేయడం టీడీపీ నాయకులకు సరికాదని, ఈ నాయకులు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, నేడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం నాయకులకు కప్పం కట్టాల్సిందేనని, లేదంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం నంద్యాలలోని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. గోస్పాడు ఎంపీపీ, వైసీపీ నేతలు, సర్పంచ్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను విస్మరిస్తూ మండల పరిషత్, గ్రామ పంచాయతీ తీర్మానాలు పక్కన పెట్టి కూటమి ప్రభుత్వంలో తమ ఇష్టారీతిగా గ్రామాల్లో పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని, ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని విమర్శించారు. ఖరీఫ్ సీజన్లో మండలంలో సంబంధిత అధికారులు యూరియాను పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నాయకులే పంపిణీ చేయడం జరిగిందని, ఈ విషయంపై వైసీపీ ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. దమ్ముంటే మండలంలో ఏ గ్రామానికి ఎంత యూరియా స్టాక్ వచ్చిందో, ఎంతమందికి ఆధార్ కార్డు ఆధారంగా పంపిణీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ నిధులు మంజూరు అయితే వాటికి సంబంధించి అభివృద్ధి పనులకు మండల అధికారులు ఎందుకు ఎస్టిమేషన్స్ వేలేదో చెప్పాలని ఇటీవల నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ, సర్పంచ్లు ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. రైతులకు పార్టీలు, కులాలు, మతాలు లేవని, అటువంటి రైతన్నలకు అవసరమైన యూరియా పంపిణీ ప్రక్రియలో టీడీపీ పార్టీ నేతలు ప్రక్కదారి మళ్లించారని ఆరోపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులమైన తమ హక్కులు హరించడం వల్లే తాము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వారు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ రాజు, ఎంపీటీసీ దేవరశెట్టి సుబ్రహ్మణ్యం, చెన్న కృష్ణారెడ్డి, ఇజయ్య, నరసింహారెడ్డి, రాజారెడ్డి, శంకర్ రెడ్డి, నారాయణ, జనార్దన్ రెడ్డి, భక్తవత్సల రెడ్డి, రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మా మండలాన్ని గురించి అది మీకు విషయం చెప్పాలా, మేము చేసిన కార్యక్రమం అనేది. ఫస్ట్లో యూరియా మీద ఫస్ట్ వచ్చినప్పుడు యూరియా మీద ప్రభుత్వం వారు ఉండి కూడా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేసినారు స్టాక్. అది కలెక్టర్గా రిపోర్ట్ చేయడం జరిగింది. ఎస్ సార్, ఉపాధి పథకం కింద కొన్ని కోట్లు దోచుకున్నారు మండలం అని చెప్పినారు సార్ నాయకులు. ఎవరు దోచుకున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించండి. ఉద్యోగస్తులు ఉన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది. ఓ మహానుభావుడు దోచుకున్నాడు. ఆ మహానుభావుడు ఎవరు? ఆ మహానుభావుడినే మనలో బాగుపడింది. ఆ మహానుభావుడు జిల్లా పరిషత్ ఉన్నప్పుడు ప్రతి గ్రామం సాయం చేసినాడు. అంతో ఇంతో మా గ్రామం కూడా సాంబారం గ్రామం కూడా అభివృద్ధి చేసినాడు. ఆయన నిజాయితీగా నిరూపించుకున్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు. ఆయన పట్టుకుని మహానుభావుడు ఎన్నుకోవడం అది భావ్యం కాదు. రాజకీయం ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడాలి, కానీ ఒక ఈ విషయము మాట్లాడకూడదు. రాజకీయంగా మాట్లాడాలి. ఏం సార్, రోడ్డు మీద రోడ్ వేస్తానంటారు సార్. రోడ్డు మీద రోడ్ వేసేటప్పుడు ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. ఈ గారు ఉన్నారు, ఎస్సీ గారు ఉన్నారు, వాళ్ళు చెక్ చేసి ఎస్టిమేట్ చేశాక రోడ్డు వేస్తారు. ఇప్పుడు మీరేం చేస్తారు? రోడ్డు మీద వేస్తారు. మీకు ఉన్నాయా, మాకు ఉన్నాయమ్మా? తర్వాత నిధుల్లో మా గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు టీపీ నాయుడు చొరవతో మా గ్రామానికి 2 కోట్ల రూపాయలు సాయం చేశారు. ఆర్జీబీ అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, సచివాలయం అయితేనేమి, సిసి రోడ్లు అయితేనేమి, ప్రతి గ్రామానికి 1,00,000 కోట్ల రూపాయలు కానీ ఇచ్చారు సార్. ఏ ప్రభుత్వం ఇచ్చింది? మీరు మొన్న వేసినారు 2 లక్షలు కూడా రోడ్డు మీద వేసినారు.
అంటే మీదొక అభివృద్ధి మామూలు అభివృద్ధి. సచివాలయంతో ఈ అభివృద్ధి పథకాలు 2,60,00,000 ఇచ్చారు మా గ్రామంలో. ఇవన్నీ అభివృద్ధి కదా. మహానుభావుడు పట్టుకొని ఆ మహానుభావుడు అని 10 సార్లు అంటున్నారు సార్ ఆ నాయకులు. పార్టీ మాట్లాడారు, పార్టీ మారుతా అంటున్నారు. ఖచ్చితంగా విన్నాను మేము దాంట్లో. పార్టీ మారుతా అదృష్టం వచ్చి మాట్లాడేనా? మీకు అదృష్టం లేదు, ఆ పవర్ లేదు, మీకు నాయకత్వం లేదు. 30 సంవత్సరాల నుంచి ఆయన ఏకగ్రీవంగా పరిపాలన చేస్తున్న మండలంలో. అది గుర్తుపెట్టుకోవాలా మీరు. మీకు ఆ పవర్ రాదు, అధికారం రాదు. పదే పదే విమర్శించడము మంచి పద్ధతి కాదని మనం చేస్తున్నాం. ఈ ఐజే సార్, సాంబవరం సర్పంచ్, గోస్పాడు మండలం. నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ, గోస్పాడు మండలం జిల్లెళ్ళ గ్రామం. నా పేరు చెన్నకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ గ్రామ లీడర్లా. మా ఊరి సమస్య గురించి మాట్లాడితే యూరియా గురించి మా ప్రెస్ మీట్లలో బాగా ఘనంగా చెప్పారు. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినా నుంచి జిల్లెళ్ళ గ్రామంలో సమృద్ధిగా యూరియా దొరుకుతూ ఉంది. ఎవరేమి చేయడం లేదు, మేము ఎవరికి అన్యాయం చేయడం లేదు. ప్రతి ఒక్కరికి గడప గడపకు ప్రతి ఒక్క ఆధార్ కార్డుకు అందించినామనేది వాళ్ళు చెప్పినారు. వెరీ గుడ్. కాకపోతే మా గ్రామానికి ఎంతవరకు యూరియా వచ్చింది? మా గ్రామ విస్తీర్ణం ఎంత? మా గ్రామ విస్తీర్ణం 3,600 దగ్గరదే 700 ఎకరాలు ఉంది. అంటే గ్రామానికి ఒక ఎకరాకు 2 బస్తాలు చొప్పున వేసుకునే కానీ 10,000 బస్తాలు 8,000 బస్తాలు అయితే వచ్చింది. ఎంతవరకు వచ్చింది? 3,000 బస్తాలు వచ్చింది. ఎంతవరకు పంచగలరు మీరు? ఎంతమంది రైతులకు ఆధార్ కార్డు చూపించి రికార్డు అయింది? అంత రికార్డు రేపు వద్ద మీరు లిస్ట్ అవుట్ చేయండి. దానికి మేము కూడా ఓకే, బాగా మంచి ప్రభుత్వం, బాగా అందరికి అందించినారు అని కూడా అనుకుంటాం. కాకపోతే ఏది మా విస్తీర్ణం ఎంత, యూరియా వచ్చింది ఎంత, గొప్పలు చెప్పడం ఎంత, ఏదేదో ప్రెస్ మీట్ పెట్టి బాగా చెప్పినారు. మాకు అది రేపు లిస్ట్ అవుట్ ఇచ్చే మేము కూడా ప్రతి ఒక్కరిది కూడా అందరి ఆధార్ కార్డు అమ్మడి లిస్ట్ అవుట్ ఇచ్చేనా మేము కూడా గర్వపడతాం. మేమైనా ఈర్ష్యపడం. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఈర్ష్యపడుతున్నారు, మా మీద అసూయపడుతున్నారు, అడ్డుకుంటున్నారు. కరెక్ట్, యూరియా వచ్చింది, ఎవరు పంచాలి దాన్ని? అగ్రికల్చర్ వాళ్ళు పంచాలా, గ్రామ లీడర్లు పంచాలా? అది వచ్చిన తర్వాత ఎవరు ఎంత వచ్చింది ఏమి కథ అని అగ్రికల్చర్ ఆఫీసర్ వారు కానీ రైతు భరోసా వాళ్ళు కానీ పంచాలి. ఎవరు నువ్వు నేను పంచితే ఎట్లా? ఎవరెవరికి ఎంత ఇచ్చినారు అనేది ఆధార్ కార్డు రేపు లిస్ట్ అవుట్ చేయండి, మేము సంతోషపడతాం. మేము పొగుడతాం. గ్రామానికి కొరత లేదు, మంచిగా ఇచ్చినారు అని కూడా మేము కూడా గర్వపడతాం. యూరియా సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి కానీ వేరే డెవలప్మెంట్ గురించి మేము మాట్లాడాలంటే పెద్దలు మాట్లాడతారు, మండల స్థాయిలో వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి అందరికీ నమస్కారం. అంటే ఊళ్ళో లేను ప్రజెంట్. నేను ఊళ్ళో లేకపోయినా సరే, నేను హైదరాబాద్లో ఉన్నా సరే, ఈ గ్రామంలో ఏం జరుగుతుందనే ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. నేను ఒక రైతునే, ఒక రైతు బిడ్డనే, నేనేం కాదనట్లేదు. కానీ మా గ్రామానికి సంబంధించి యూరియా వచ్చింది. మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే నాకు యూరియా ఇవ్వమని ఎవరు అడగలే, ఎవరిని రిక్వెస్ట్ చేయలే. కానీ మీ పార్టీలో ఉన్న కుమ్ములాటల వల్ల గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు లారీలు ఎక్కేసి 50 బస్తాలు, 60 బస్తాలు, 30 బస్తాలు, 20 బస్తాలు లోడ్ చేసుకున్నారు. అది ఎక్కడికి వెళ్ళింది? మేము రిపోర్ట్ చేయలేదు. మీ పార్టీ కార్యకర్తే పేపర్లతో సహా ఫోటోలు తీసి మా మాజీ శాసనసభ్యులు శిల్పమ్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి మీటింగ్లో మాట్లాడాడు. మీరు పంచారు, మేమేం కాదంటలేదు. నేను కూడా గతంలో నీటి సంఘం ప్రెసిడెంట్. నా ఆయకట్టు వచ్చేసి 3,600 ఎకరాలు మా గ్రామానికి సంబంధించి. ఆ తర్వాత దాదాపు 1000 నుంచి 1,800 రైతులు ఉంటారు. రైతు అంటే కులం లేదు, మతం లేదు. వ్యవసాయం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైతే. కులంతో మతంతో సంబంధం లేదు ఆయనకు. రైతు. నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు 1 ఎకరం ఉంది, నేను వ్యవసాయం చేస్తాను, నేను రైతునే. ఇప్పుడు మీరు అంటున్నారు ఫస్ట్ అలా ఎత్తేసారు, ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ అంతా బయటపడిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తే రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆధార్ కార్డు స్టార్ట్ చేశారు. అంతకుముందు ఎంత ఎత్తారు రైతులకి? మీ పార్టీ కార్యకర్త రిపోర్ట్ చేసినప్పుడు మీరు ఆధార్ తీసుకుని ఇచ్చారు, ఎంత ఇచ్చారు చెప్పండి, మాకు రిలీజ్ చేయండి మీ లిస్ట్. హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త ఏ రోజు కూడా నాకు కావాలని సచివాలయం ఆర్బీకే కాడికి వెళ్ళలేదు.
ఇంతకు మించి నేనేం చెప్పాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మరియు గ్రామ స్థాయి ఎంపీటీసీలకు, సర్పంచ్లకు నా నమస్కారములు. గత డిసెంబర్ నెల 30వ తేదీన మా యొక్క గోస్పాడు మండల పరిషత్ సమావేశం జరిగినది. దాంట్లో సంబంధించి మేము మండల స్థాయి అధికారులను యూరియా గురించి మరియు పంచాయతీరాజ్ వర్కుల గురించి అడగడం జరిగింది. దానికి సంబంధించిన మన మండల సర్పంచులు అందరూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం లీడర్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాము అనేది మేము ప్రశ్నించడం జరిగింది. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే మండల స్థాయిలో ఒక ఏఈ గారు 3 నెలల క్రితం మేము ఒక కూలూరు వంటిలగల గ్రామ పంచాయతీ కూలూరుకి సంబంధించి 14 లక్షల వరకు గాను నామినేషన్ పత్రాలు భారతి గారి పేరిట ఇవ్వడం జరిగింది. దానికి ఏఈ గారు వచ్చేసి వాటిని తీసుకెళ్లి డిఈ గారి సమక్షంలో ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరుగుతాయి. డిఈ గారు ఉన్నత పై అధికారులు వాటిని ఆపేసి వాటిని పక్కన పెట్టడం జరిగింది. దాని గురించి మేము ఏఈ గారిని మండల పరిషత్ ఆఫీసులో డిస్కషన్ చేసి దాన్ని అడగడం వల్ల అది పై స్థాయిలో ఉంది, నేనేం చేయలేను అనే స్థితిలో ఏఈ గారు చెప్పడం జరిగింది. మేము దాని వల్ల మండల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మేము టీడీపీ లీడర్ను క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి టీడీపీ లీడర్లు వచ్చేసి మేము అడ్డుకోవడం లేదు, వాళ్ళే కోర్టులో కేసు వేసినారు. కోర్టులో కేసు ఎందుకు వేసినాము? ఒక సర్పంచ్ కానీ ఒక మండల పరిషత్ కానీ ఏదన్నా కానీ గవర్నమెంట్ బాడీ అనేది ఒకటి ఏంటంటే దాంట్లో సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల యొక్క తీర్మానాలుగా కావాల్సిన అవసరం ఉంది. ఆ తీర్మానం మమ్మల్ని కాదని చెప్పేసి తీర్మానాలు పక్కన పెట్టేసి వెండర్ సిస్టంలో వచ్చేసి కనీసం గ్రామ స్థాయి లీడర్ కూడా, గ్రామ స్థాయిలో వార్డు నెంబర్ కాని వ్యక్తి కూడా పల్లె పండుగ సందర్భంగా వాటిని శంకుస్థాపన చేయడం జరిగింది. కనీసం ఏ ఎంపీటీసీని కానీ సర్పంచ్ కానీ వైఎస్ఆర్కి సంబంధించి ఏ వ్యక్తిని కూడా అక్కడ ఆహ్వానించకపోగా మీతో ఏమవుతుంది అనే తిరిగి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. దానివల్ల మేము మండల పరిషత్కి సంబంధించి ఉపాధి హామీ ఎంఆర్జిఎస్ కింద ఎంజిఎన్ఆర్ఎస్ కింద వర్క్స్కి సంబంధించి కోర్టులో వేయడం జరిగింది తప్పితే అభివృద్ధిని అడగలేదు. అంటే ఒక బాడీ అనేది ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎంతోమంది పెద్దలు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు గాను ప్రస్తుతం సొసైటీ మెంబర్లు కానీ కొన్ని ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులే కనీసం అవగాహన లేకుండా ఒక తీర్మానం అవసరం కదా అనేది కూడా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ మండల పరిషత్ బాడీతో ఏమవుతుంది అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో, కేవలం వైఎస్ఆర్సీపీ అక్కడ ఉంది అనే దురుద్దేశంతో స్వయంగా ఎవరికి వారు గ్రామాల్లో పల్లె పండుగలను సర్పంచ్ని కానీ ఎవరిని కూడా ఆహ్వానించకుండా వారే ఓపెన్ చేసుకొని వారే చేయడం జరిగింది. అందువల్ల ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ఎందుకు మండల పరిషత్ తీర్మానం అక్కర్లేదని ఎందుకు నిర్ణయించుకున్నారో అర్థం కావటం లేదు. ఇదే విషయమే మేము కూలూరు గ్రామానికి సంబంధించి కలెక్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా మేము మెయిల్ ద్వారా తెలపడం జరిగింది. కలెక్టర్ మేడం గారిని ప్రత్యక్షంగా కలచడం జరిగితే ఒక ఉన్నత స్థాయి అధికారి, ఈ లెవెల్ అధికారి మేము ఇచ్చిన ఎస్టిమేషన్లు అవి మా డిపార్ట్మెంట్కి సంబంధించినవి కాదు, అవి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి అని ఈ గారు చెప్పడం జరిగింది. ఒక 3 నెలల క్రితం ఇచ్చిన పేపర్లను వాటిని ఆపేసి మీకు ఒక వారానికో 2 వారాలకో ఆ పేపర్లో సంబంధించి నామినేషన్ వర్క్ సంబంధించిన పేపర్లు అవి ఈ గారి ఏ డిపార్ట్మెంట్ అనేది ఉన్నతాధికారులకు తెలియదా? మరి ఎక్కడ ఆగిపోయింది? ఆ అదృశ్య శక్తి ఎవరిది పనిచేస్తుంది అక్కడ? ఈ గారు కానీ డిఈ గారు కానీ అసలు రెస్పాన్సే లేకుండా అయిపోయింది. ఏఈ గారు మాకేం తెలియదు, నా పేపర్లు ఇచ్చేసాను, అక్కడ ఇచ్చేసాను సార్, నాకేం తెలియదు అంటాడు. మరి ఒక ఉన్నత స్థాయి అధికారులు కూడా వీరిని మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతారు. కలెక్టర్ ముందరనే అబద్ధం ఆడేశాడు, ఆ డిపార్ట్మెంట్ మాది కాదని. ఆర్డబ్ల్యూఎస్ మేడం అది డిపార్ట్మెంట్ది అంటాడు. మరి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇది ఆ పేపర్లు అయినప్పుడు మాకు తిరిగి ఎన్నికి పంపితే మేము అదే డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ద్వారానే అవి చేయించుకోగలం కదా. కానీ ఇవి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే మాకు అక్కడ ఏ విధంగా కూడా అధికారులు కానీ కనీసం మండల లెవెల్ జిల్లా స్థాయి అధికారులు కూడా కనీసం సహకరించడం లేదు. ఈ సహకరించకపోవడానికి సరే మీరు అంటున్నారు మేము అభివృద్ధిని అడ్డుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. మరి అభివృద్ధి అక్కడ ఉన్న పేపర్లను ఎవరు ఆపేసినారు? మీ వెనక ఎవరున్నారు? మరి మీరు మాతో కలిసిగిన వస్తే కనుక
ఆ కూలూరు గ్రామం వచ్చేసి చిన్న గ్రామం. 14 లక్షల వర్క్ ఈరోజు ఆగిపోయింది. 3.5 కోటి వర్క్స్ పక్క మండలానికి ఇచ్చినామంటున్నారు. పక్క మండలాల్లో మీరు తీర్మానం తీసుకోలేదా? పక్క మండలంలో తీర్మానం తీసుకుంటారు కదా. మరి అదే తీర్మానం మా దగ్గర తీసుకోకుండా, మండల పరిషత్లో తీసుకోకుండా ఎందుకు మీరు వర్క్ స్టార్ట్ చేసినారు? అంటే మా హక్కులకు భంగం కలిగిస్తట్టు మీరు చేస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ చేస్తుంది కదా. కేవలం దౌర్జన్యంతో ఆ పనులన్నీ కూడా ఆపేసి మాకు గోస్పాడు మండలాన్ని అభివృద్ధిని అడ్డుకుంటనేది తెలుగుదేశం నాయకులు. స్వార్థంతో ప్రతి దాంట్లో కమిషన్లకు కక్కుర్తి పడి, సంచులలో జొన్నలకు ఇచ్చిన సంచులలో కూడా దానిలో కమిషన్లకు కక్కుర్తి పడినారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ వ్యక్తిగత సంపద సృష్టించుకుంటారు తప్పితే మండలానికి సంబంధించి ఏ ఒక్క వర్క్ కూడా చేయడం లేదు. ఇక అక్కడ అదృశ్య శక్తి అనేది ఎవరు చెప్పండి? మీరు ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా? మండలాలకు మాకు కోఆపరేషన్ ఇవ్వాలి కదా. ఏ ఒక్కరైనా మన మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇలా చేయండి అని ఏ ఒక్కరైనా అడిగినారా? స్వయంగా నేనే వినడం జరిగింది. నీతేమవుతుంది, మీతో ఏమీ కాదు, గవర్నమెంట్ మాదింది అనే వ్యక్తులను నేనే చూశాను. సరే ఎట్లుంటారో నడిపించుకోపోరని ఆ ఉద్దేశంతోనే మా హక్కులకు భంగం వాటిల్తుంది. ఒక ప్రజా పరిషత్ ప్రజలతో ఎన్నుకోబడిన భక్తులు, ఎంపీటీసీలు అంతమంది ఉండి, సర్పంచ్లు ఉండి కూడా మేమేం చేయలేని పరిస్థితుల్లో మేము కోర్టు పోవడం జరిగింది. మాకు ఎంతో అద్భుతంగా భూముల యొక్క విలువలు, నంద్యాల కాలేజ్, మెడికల్ కాలేజ్ పడడం వల్ల భూముల యొక్క విలువలు పెరిగిపోవడం జరిగింది. అంతేకాకుండా మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి పోయి, ప్రతి ఇంటి దగ్గర వారి సమస్యలు తెలుసుకొని, వారి సమస్యలను తీర్చే విధంగా సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేమి, ఆరోగ్య కేంద్రాలు అయితేనే ఈరోజు అన్ని ప్రతి గ్రామంలో మీరే కూర్చుంటున్నారు. అది జగనన్న కట్టించింది కదా అని మేము అడుగుతున్నాము. అంతేకాకుండా ప్రతి వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రతి ఒక్కరికి ఏవేవి అయితే అవసరం ఉన్నాయో ఆ అవసరాలు వితౌట్ లంచం లేని వ్యవస్థను జగనన్న తీసుకురావడం జరిగింది. ఆ లంచం లేని వ్యవస్థలో అందులో మీరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా జగనన్న గవర్నమెంట్ ఉన్నారా తప్పితే ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలను అడిగినా కూడా ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఆ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆయనకు ఏదో చేస్తున్నట్టు, అక్కడ ఏదో జరుగుతున్నట్టు ఎవరు చేయాలి వర్క్స్? ఇప్పుడు 14 లక్షల రూపాయలు కూలూరుకి సంబంధించి నా స్టార్టెడ్ వర్క్ అని ఎండి వారు రాసి పంపించడం జరిగింది. మరి మీరు 3 నెలల కిందట మీరు ఆ విషయం చెప్పింటే ఆ వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళం కదా, వర్క్ అయిపోయేది కదా. అది ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. మా సర్పంచ్లకు తెలియకుండా కూడా వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. మరి మా హక్కులను భంగం కలుగుతున్నప్పుడు మేము ఎందుకు కొట్టుకోము? నువ్వు సర్పంచ్గా, అక్కడ ఉన్న వ్యక్తి సర్పంచ్గా ఉన్నాడు, మరి ఆయన దేనికి కూడా తీర్మానం వేయడం లేదా? వాళ్ళ గ్రామానికి సంబంధించి తీర్మానం లేకుండా వర్క్ చేస్తున్నాడా? తీర్మానాలు ప్రతి దాంట్లో ఉంటుంది కదా. ఒక బాడీ అనేది ఉన్నప్పుడు తీర్మానం తీసుకోవాలి, సభ్యుల సంతకాలు తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. పెద్దల రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి తెలియదా? మరి ఎందుకు దౌర్జన్యంగా పనులు మొదలెట్టినారు? ప్రతి గ్రామం మేము కోర్టుకోవడానికి కారణం అది. మా హక్కులకు